మన దేశంలో అన్ని పంటలలో అధిక దిగుబడినిచ్చే రకాలు వాడుతున్నాం. రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు, కలుపు మందులు, వాటితో పాటు కొత్త సేద్య పద్ధతులు వాడడం వల్ల అధిక దిగుబడులు సాధించడం జరిగింది. అయితే రాను రాను ఈ క్రొత్త విజ్ఞానం విచక్షణారహితంగా వినియోగించబడి భూమి, నీరు, వాతావరణం కాలుష్యానికి గురై ప్రకృతి సమతుల్యత లోపించి అనేక అనర్థాలకు దారితీసింది. అదేవిధంగా ప్రపంచ జనాభాలో సగం మందికి పైగా ఆహార అవసరాలను తీర్చే వరి పంటపై కూడా ఈ ప్రభావం పడింది. అవసరానికంటే ఎక్కువ నీరు వాడడం వల్ల భూములు తమ పోషకత్వాన్ని, సహజ స్వరూపాన్ని కోల్పోయి ఖర్చులు పెరిగి దిగుబడులు తగ్గి వ్యవసాయం గిట్టుబాటు కాకుండా పోయింది. జలవనరులు ఏటికాయేడు తగ్గిపోతున్నాయి. ఋతువులు సరిగా లేక, వర్షాలు సక్రమంగా కురవక, ప్రాజెక్టుల్లో నీరు నిండక డెల్టాల మనుగడే ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. అనేక ఆనకట్టల్లో నీటి నిలువలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఇది రైతులకి ఎంతో ఆందోళన కలిగించే విషయం. ఈ పరిస్థితులను అధిగమించడానికి భూసారాన్ని కాపాడుకుంటూ తక్కువ నీటితో, తక్కువ రసాయన ఎరువులతో వరిలో అత్యధిక దిగుబడులు సాధించడానికి ఆశాకిరణమైన శ్రీ వరి సాగు పద్ధతి గత 2 సంవత్సరాలుగా మన రాష్ట్రంలో వెలుగులోకొచ్చింది. శ్రీవరిని మన రాష్ట్రానికి పరిచయం చేసిన డాక్టర్ ఆలపాటి సత్యనారాయణ గారు ఏమంటున్నారంటే, ఇటీవల కాలంలో వరి సాగులో కొత్త పుంతలు తొక్కుతూ శ్రీ వరి సాగు అని ఒక పద్ధతి ప్రవేశపెట్టడం జరిగింది. శ్రీ అనేది సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్. ఈ శ్రీ పద్ధతి సాగు ఖర్చు తగ్గించుకోవడానికి ఎంతో ఉపయోగించేటటువంటి పద్ధతి. అన్నిటికంటే ఎక్కువ శ్రీ పద్ధతిలో తక్కువ నీటి వినియోగంతో మనం వరి సాగు చేయొచ్చు. ఇప్పుడున్న నీటి వనరుతో రెట్టింపు ఏరియాలో వరి పండించడం కానీ, లేకపోతే సగం నీటితోటే మనం వరి పండించుకోవటం కానీ చేయొచ్చు. భారతదేశంలో నీరు ఓ అరుదైన సంపద. రాబోయే రోజుల్లో భారత్ తీవ్ర నీటి సమస్యలు ఎదుర్కోబోతోంది. అందువల్ల పంటలు పండించడానికి తక్కువ నీరు ఉపయోగించే విధానాలు అనుసరించడం చాలా అవసరం. వరికి నీరు ఎక్కువ కావాలనే అభిప్రాయం రైతుల్లో ఉంది. కానీ వరి పైరు నీటిని తక్కువగా వినియోగించుకుంటుంది. సాధారణ పద్ధతిలో 1 కిలో ధాన్యం ఉత్పత్తి చేయాలంటే 3 నుంచి 5,000 లీటర్ల నీరు కావాలి. అదే శ్రీ పద్ధతిలో అయితే కిలో ధాన్యం ఉత్పత్తి చేయడానికి కేవలం 833 లీటర్ల నీరు మాత్రమే సరిపోతుంది. మామూలు పద్ధతిలో వాడిన నీటిలో కేవలం 40% నీటితోనే అంత దిగుబడే సాధించవచ్చు. అంటే శ్రీ పద్ధతిలో సుమారు 60% నీరు ఆదా అయిందన్నమాట. ఫిలిప్పైన్స్లోని అనేక ప్రాంతాల్లో సాధారణ పద్ధతి కంటే శ్రీ విధానంలో దాదాపు 67% వరకు నీటిని ఆదా చేయగలిగినట్లు పరిశోధనలు తెలుపుతున్నాయి. చైనా విశ్వవిద్యాలయం వారు 2004 సంవత్సరంలో చేసిన పరిశోధనల ప్రకారం శ్రీ విధానంలో మామూలు పద్ధతితో పోలిస్తే దాదాపు 43% వరకు నీటి వాడకం తగ్గిందని తెలిసింది. శ్రీలంకలోని అంతర్జాతీయ నీటి యాజమాన్య సంస్థ శ్రీ విధానంలో వరి సాగు చేసిన 60 మంది, అలాగే సాధారణ పద్ధతిలో వరి సాగు చేసిన మరో 60 మంది రైతుల వద్ద నుంచి సమాచారం సేకరించి విశ్లేషించి శ్రీ పద్ధతి పాటించిన రైతులు 24 సార్లు నీటి తడులిస్తే, సాధారణ పద్ధతిలో వరి సాగు చేసిన రైతులు 32 సార్లు నీటి తడులిచ్చారని తెలిపింది. ఈ శ్రీ సాగు పద్ధతి 1980 దశకంలో మెడగాస్కర్ దేశంలో రూపొందించబడింది. ఈ పద్ధతి ఇతర దేశాల వారికి
1997లో తెలిసింది. ప్రస్తుతం చైనా, ఇండోనేషియా, కాంబోడియా, థాయిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక లాంటి దేశాల్లో సుమారు 1,00,000 మంది రైతులు వారి పొలాల్లో శ్రీ వరి సాగు పద్ధతిని ప్రయోగాత్మకంగా పరీక్ష చేస్తున్నారు. మన రాష్ట్రంలో 2003 ఖరీఫ్లో శ్రీ పద్ధతి ప్రయోగాత్మకంగా 22 జిల్లాల్లో 200 మందికి పైగా రైతుల పొలాల్లో ప్రవేశపెట్టబడింది. మామూలు పద్ధతి కంటే సగటున హెక్టారుకి 2.5 టన్నుల అధిక దిగుబడి సాధించడం జరిగింది. ఈ ఫలితాలను గమనించిన రైతులు 2003-2004 రబీలో తమంతట తామే ముందుకొచ్చి అధిక విస్తీర్ణంలో ఈ పద్ధతిలో వరి సాగును చేసి మునుపెన్నడూ లేని విధంగా అధిక దిగుబడిని సాధించారు. శ్రీ వరి సాగు పద్ధతిలో పెట్టుబడి కూడా తక్కువే. ఎందుకంటే